ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని తీసుకొని వచ్చాను. అదే పొటల్స్ మసాలా కర్రీ. పొటల్స్ని పర్వలని కూడా అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను అన్ని టిప్స్తో పాటు ఈ రెసిపీని చూపిస్తున్నాను కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీస్లో కూడా చాలా బాగుంటుందండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. పొటల్స్ అంటే ఇలా ఉంటాయండి. కొద్దిగా దొండకాయలా ఉంటాయి కానీ లోన గింజల్లా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి శుభ్రంగా కడుక్కొని రెడీ పెట్టుకోండి. ఈ మాత్రం సైజు ఉన్నవి తీసుకోండి. వీటి వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డైజెషన్కి చాలా మంచిది. వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడతాయండి. బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ని తగ్గించే గుణం ఉంటుందండి. అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్కి చాలా ఉపయోగపడుతుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో అప్పుడప్పుడు ఈ వెజిటబుల్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా మంచిది. శుభ్రంగా కడుక్కున్న తర్వాత పైన కింద కొద్దిగా కట్ చేసుకొని ఇలాగా గుత్తి వంకాయ ఘాట్లు పెట్టుకుంటాం కదా, అలాగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ మాత్రం సైజ్ తీసుకుంటే వెజిటబుల్ చూడడానికి బాగుంటుంది. కుక్ అయిన తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాము. ఇక్కడ నేను ఈ మాత్రము చింతపండు తీసుకుంటున్నానండి. ఇంత మాత్రం సరిపోతుంది, ఎక్కువ వద్దు. శుభ్రంగా కడుక్కొని నీళ్లు వేసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసి రెడీ పెట్టుకోండి. చూసారా, ఇవేమో ఇలా ఘాట్లు పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు ఇంత మాత్రం పల్లీలు వేసుకున్నాను. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అప్పుడే అవి చక్కగా రోస్ట్ అవుతాయి. ఇవి కాస్త రోస్ట్ అయిన తర్వాత అప్పుడు 1 స్పూను నువ్వులు వేసుకున్నాము. కావాలంటే 5-6 జీడిపప్పు పలుకులు కూడా మీరు వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. నేనైతే వేయట్లేదండి. ఈ నువ్వు పప్పు కూడా చిటపట్లాడాలి. ఇప్పుడు 1 ఇంచు చెక్క, 1 ఇలాచి, ఒక 4 లవంగాలు వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఫ్లేమ్ లోలో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. నువ్వులు కూడా చిటపట్లాడుతున్నాయి కదా, వీటినన్నింటినీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. కమ్మటి వాసన రావాలండి ఈ దినుసుల నుంచి. ఇప్పుడు ఇంత మాత్రం ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను. ఇవి కూడా 1 నిమిషం డ్రై రోస్ట్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే పొడి వేసినప్పుడు మీరు తొందరగా ఒక 1/2 నిమిషంలోనే దించేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా రోస్ట్ అయిపోయినాయి కదా, ఇది మళ్ళీ సేమ్ ప్లేట్లోనే వేసేసుకున్నాను. ఈ దినుసులన్నీ కూడా పూర్తిగా చల్లగా అయిపోవాలండి. ఏమాత్రం వేడి అనేది ఉండకూడదు. అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పొడి కొట్టుకోవాలి. లేకపోతే వాటిలో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేసి అస్సలు రుచి ఉండదండి గ్రేవీ బేసు. ఎప్పుడు దినుసులు ఇలానే పొడి కొట్టుకోవాలి. మెత్తగా పొడి కొట్టుకున్నాము. చూసారా, ఇలా ఉంది. ఇప్పుడు ఒక్కసారి కలుపుకుందాము. 1/4 స్పూను పసుపు, 1 టీ స్పూను కారం. నేను ఇందాక దినుసులన్నీ చెప్పాను కదండి, అవన్నీ టేబుల్ స్పూన్ లెక్కన తీసుకోండి. ఇది టీ స్పూన్ లెక్కన. ఇప్పుడు 1 టీ స్పూను సాల్ట్. మళ్ళీ అవసరం పడితే మళ్ళీ వేసుకుందామండి సాల్ట్. ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దు. ఒక 10 వెల్లుల్లి రేకులు నేను పొట్టు తీసి వేసుకున్నాను. ఇంత మాత్రము అల్లం. ఇవి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాం, బాగా నలుగుతుంది. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ ఇలాగా క్యూబ్స్లా కట్ చేసి వేసుకున్నాను. వీటిని మెత్తగా పేస్ట్ కొట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ, మరీ పల్చగా కాదు, అలాగని మరీ గట్టిగా కాకుండా ఇలాగా ఈ టెక్స్చర్ వచ్చేలాగా పేస్ట్ కొట్టుకొని ముద్దగా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇది కొద్దిగా తీసుకుంటూ మనం గుత్తి వంకాయ కూరుకుంటాం కదా, అలాగా వీటిలో కూరుకొని పెట్టుకోవాలి. కొంతమంది వంకాయ తింటే కాస్త ఇబ్బంది పడతారు కదా, ఎలర్జీస్ అలాంటివి ఉన్నవాళ్ళు. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. అప్పుడు వంకాయ తినని బాధ ఏమి ఉండదు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. గుత్తి వంకాయలానే ఉంటుంది. అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. హెల్త్ బెనిఫిట్స్ ఇలాగా మొత్తం అన్ని కాయలకి పట్టించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మనం పట్టించుకున్న మసాలా ముద్ద ఉంది కదా, అది ఇంకా ఉంటుందండి. చూసారా, అన్నిటికీ ఇలా పట్టించేసుకొని రెడీ పెట్టుకున్నాం ఒక ప్లేట్లో. ఇప్పుడు మసాలా ముద్ద కూడా ఉంది, ఇది కూడా ఉంచుకుందాం, మనకి గ్రేవీ బేస్ కోసం కావాలి. ఇప్పుడు కుక్కర్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత 1/2 స్పూను ఆవాలు వేసుకుందాము.
ఆవాలనేది చిటిపట్లాడాలండి. అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని చీలిక చేసి వేసుకున్నాను. కాస్త ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, వేస్తే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. పైగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి ఇంగువకి. అలాగే కరివేపాకు అనేది కాస్త ఎక్కువ వేసుకోండి, కమ్మగా ఉంటుంది. ఇదంతా ఒక అర నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కూరుకొని పెట్టుకున్నాం కదా ఇవన్నీ పొటల్స్లో, ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఇందులో ఒకటేసారి వేసేసుకోవద్దండి, ఒకదాని పక్కన ఒకటి వేర్చుకోవాలి. ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. ఆ మసాలా అంతా కూడా బయటికి రాకుండా జెంటిల్గా కలుపుకోండి. ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్లో మగ్గాలి, అప్పుడే మంచి రుచి ఉంటుంది. ఇప్పుడు కాస్త నేను ఒక అర స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను, ఎందుకంటే మంచి కలర్ ఉంటుంది. ఇంకోటి ఎక్కువ ఘాటు ఉండదండి, ఇది పూర్తిగా ఆప్షనల్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది. ఇప్పుడు మిగతా మసాలా ముద్ద ఉంది కదా అది కూడా వేసేసుకున్నాను పైన. అలాగే మిక్సీ జార్లో కాస్త నీళ్లు వేసుకుని అది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి జెంటిల్గా కలుపుకుందాం. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో ఉంచుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. చూసారా ఇప్పుడు ఆయిల్ కూడా సెపరేట్ అయింది. నేను మధ్యలో ఒకసారి రుచి చూసుకొని ఉప్పు కాస్త యాడ్ చేసుకున్నానండి. ఈ పొటల్స్ కాస్త చప్పగా ఉంటాయి కాబట్టి కాస్త ఉప్పు పడుతుంది. మసాలా ముద్ద రెడీ చేసుకుంటాం కదా అప్పుడు ఒకసారి ఉప్పు సరి చూసుకోండి. మళ్ళీ ఇలాగా పొటల్స్ వేసి మగ్గించుకున్న తర్వాత కూడా ఉప్పు అనేది సరి చూసుకొని అవసరం పడితే వేసుకోండి. ఇప్పుడు నేను చింతపండు గుజ్జు తీసి రెడీ పెట్టుకున్నాను కదా అది కూడా వేసేసుకుంటున్నాను. నేను అలాగే తగినన్ని నీళ్లు పోసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకుందాం. ఈ వెజిటబుల్ చాలా క్రంచీగా ఉంటుందండి, లోన విత్తనాలు ఉంటాయి, అవి క్రంచీగా ఉంటూ పైన సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటుంది వెజిటబుల్. చూసారా ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా చాలా కొద్దిగా బెల్లం ముక్క అండి, చింతపండు వేసాం కదా అందుకే కొద్దిగా బెల్లం ముక్క వేస్తే కమ్మగా ఉంటుంది, అందుకే వేసాను. ఆఖరిన సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పూర్తిగా చల్లగా అయిపోయి స్టీమ్ అంతా పోయిన తర్వాత మాత్రమే తీయండి, ముందు తీసేయద్దు. చూసారా చక్కగా ఆయిల్ అంతా తేలింది, చూసారా అలా ఉండాలన్నమాట. చాలా బాగుంటుందండి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. చక్క జొన్న రొట్టెలోకి కానీ మనకి ఇంకా మిల్లెట్ రోటీస్ ఏదైనా కూడా చాలా బాగుంటుంది. రైస్ రోటీస్ కానీ లేకపోతే వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ని ట్రై చేయండి. చూసారా ఆ కలర్ కానీ గ్రేవీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా ఉంది. ఇక నేను రోటీస్తో సర్వ్ చేశాను. మన ఛానల్లో జొన్న రొట్టె కూడా ఎలాగా ఈజీగా చేసుకోవాలో కూడా చూపించాను, ఒకసారి అది కూడా వాచ్ చేయండి. కాంబినేషన్ ట్రై చేయండి, బాగుంటుంది. మీకు రెసిపీస్ ఎలా వస్తున్నాయో కూడా నాకు కమెంట్స్లో పెట్టండి. అలాగే మీకు రెసిపీ ఎలా అనిపించిందో కూడా కమెంట్స్లో పెడుతుంటే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వాచ్ చేయండి, అలాగే వాచ్ చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.